10 నిమిషాల డెలివరీ నిషేధంపై గిగ్ వర్కర్లు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఈ డెలివరీ సిస్టమ్ను తొలగిస్తూ బ్లింకిట్, జొమాటో, జెప్టో, ఇన్స్టామార్ట్ వంటి ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గత కొద్ది రోజులుగా అగ్రిగేటర్లతో చర్చలు జరపడంతో డెలివరీ ప్లాట్ఫామ్స్ 10 నిమిషాల డెలివరీ ఆప్షన్ను తమ యాప్స్ నుంచి తొలగించేందుకు ఒప్పుకున్నాయి. ఇప్పటి వరకు 10 నిమిషాల్లో డెలివరీ చేయాలన్న నిబంధన తప్పనిసరి కాదని చెబుతూ వచ్చిన కంపెనీలు కస్టమర్లకు మాత్రమే ఈ ఆప్షన్ను అందుబాటులో ఉంచాయి. గత నెల డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు న్యూ ఇయర్ ముందు డిసెంబర్ 31న 10 నిమిషాల డెలివరీ సిస్టమ్ను తొలగించాలని, పర్ కిలోమీటర్ పేఅవుట్ పెంచాలని, అల్గారిథమ్స్ అకారణంగా డెలివరీ బాయ్స్ ఐడీలను బ్లాక్ చేసే విధానాన్ని తీసివేయాలని ఫ్లాష్ స్ట్రైక్లకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు ఈ ఫ్లాష్ స్ట్రైక్ లో పాల్గొని తమ నిరసన తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఈ 10 నిమిషాల డెలివరీకి సంబంధించిన బ్రాండింగ్ ను ఆయా సంస్థలు తొలగించబోతున్నట్టుగా తెలుస్తుంది. గత వారంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి అగ్రిగేటర్ కంపెనీతో చర్చలు జరిపి 10 నిమిషాల డెలివరీ వివరాలను కంపెనీల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సమాధానమిచ్చిన కంపెనీలు తాము డెలివరీ బాయ్స్ పై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని, 10 నిమిషాల్లో డెలివరీ చేసేందుకు అవసరమైన డార్క్ స్టోర్లను ఏర్పాటు చేసుకున్నామని, వీటి ద్వారా 10 నిమిషాల్లో డెలివరీ సాధ్యమేనని వివరించారు. కంపెనీలు చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని కేంద్ర మంత్రి మాండవీయ ఈ డెలివరీ సిస్టమ్ వల్ల గిగ్ వర్కర్ల ఆరోగ్యం, సేఫ్టీ పైన భారం పడుతుందని, కార్మికుల క్షేమాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను తక్షణమే తొలగించాలని అగ్రిగేటర్ కంపెనీలను కోరారు. ఇందుకు అగ్రిగేటర్ కంపెనీలు కూడా ఒప్పుకోవడంతో ఎట్టకేలకు 10 నిమిషాల డెలివరీ ఆప్షన్ కు ఫుల్ స్టాప్ పడనుంది. బ్లింకిట్ తన ట్యాగ్ లైన్ 10 నిమిషాల్లో 10,000 ప్రొడక్ట్స్ డెలివరీని మార్చుకుంది. 30,000 ప్రొడక్ట్స్ మీ డోర్ వద్దకే అనే కొత్త ట్యాగ్ లైన్ తో ఇకపై బ్రాండింగ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ గిగ్ వర్కర్ల యూనియన్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ కేంద్రానికి అగ్రిగేటర్ కంపెనీల నిర్ణయాన్ని ఆహ్వానించారు. గిగ్ వర్కర్ల గౌరవాన్ని, భద్రతను పెంచేందుకు ఈ నిర్ణయం అత్యవసరమని పేర్కొన్నారు. నా పేరు షేక్ సలావుద్దీన్, ఫౌండర్ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, అలాగే నేషనల్ జనరల్ సెక్రటరీ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్. ఈ రోజు మనందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటిదంటే, కేంద్ర మంత్రి లేబర్ మంత్రి గారు ఇమ్మీడియట్ గా 10 నిమిషాల డెలివరీ బ్యాన్ చేయాలనేది అన్ని ప్లాట్ఫామ్ కంపెనీలకి పిలిచి స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తెలియచేయడం జరిగింది. దాని వల్ల మన డెలివరీ బాయ్స్ ఏదైతే డిమాండ్ ఉండేనో అది ఈ రోజు నెరవేర్చింది. ఎందుకంటే మనం కూడా 29వ తారీఖు మినిస్టర్ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. మీరు ఇంటర్ఫియర్ కాండి ఈ మ్యాటర్ లో, ఎందుకంటే 10 మినిట్ డెలివరీలో చాలా మంది మెంటల్, ఫిజికల్ స్ట్రెస్ వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నారు, చనిపోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర మంత్రి వర్యులు కూడా, వివేక్ గారు కూడా కేంద్ర మంత్రి గారికి తను కూడా చెప్పడం జరిగింది సోషల్ మీడియా ద్వారా. అయితే ఈ దాంట్లో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క డెలివరీ వర్కర్స్ కి భారతదేశ వ్యాప్తంగా ఇది వర్కర్ల విజయం. ఈ విజయం ఐఫ్యాట్, టీజీపీడబ్ల్యూ ద్వారా మీ అందరికీ అందిస్తున్నందుకు శుభ పరిణామం. ఎందుకంటే ఈ 10 నిమిషాల డెలివరీ వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతో మంది యాక్సిడెంట్స్ కి గురి అవుతున్నారు. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ కంపెనీస్ ఇప్పటికీ ఇది వెనకలు తీసుకోవడం, మినిస్టర్ గారు ఇంటర్ఫియర్ అయిపోయి కేంద్ర మంత్రి గారు దీనిలో జోక్యం చేసుకుని ఇది వెనకలు తీసుకోమనడం మనందరికీ శుభ పరిణామం. ఈ విజయం ఏదైతే ఉందో 25 అలాగే 31 డిసెంబర్ లో మనం ఏదైతే చేపట్టినామో దానిలో భాగంగా ఇది విక్టరీ అనవచ్చు. దీనికి భారీ ఎత్తుగా 2,10,000 మంది సుమారు ఇందులో పాల్గొని ఫ్లాష్ స్ట్రైక్ లో నిరసన తెలియచేయడం, 60% ఆర్డర్స్ డిలే కావడం, దీనంతా మన అందరికీ తెలుసు. ఇది ప్రతి ఒక్క వర్కర్ కి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వర్కర్ కి తెలంగాణ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ తరపున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇది మన విజయం సాధించుకున్నందుకు మన అందరిది కూడా, ఇది ఇలా పాల్గొన్న ప్రతి ఒక్క డెలివరీ బాయ్లకు కూడా పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. 10 నిమిషాల డెలివరీ మ్యాండేటరీ కాదని కంపెనీలు చెప్పినా కూడా కస్టమర్లకు ఈ ఆప్షన్ తొలగించకపోవడంతో డెలివరీ బాయ్స్ పైన మానసిక ఒత్తిడి పడుతుందని, నిర్దేశిత సమయంలోగా డెలివరీ చేయాలన్న లక్ష్యంతో డెలివరీ బాయ్స్ వేగంగా బైక్ నడపడం, ఉరుకులు పరుగులు తీయడం తప్పడం లేదని, దీనివల్ల ఎంతో మంది డెలివరీ బాయ్స్ ప్రమాదాలకు గురవుతున్నారని సలావుద్దీన్ తెలిపారు. కంపెనీలు లాభాపేక్ష కంటే ముందుగా గిగ్ వర్కర్ల భద్రత గురించి ఆలోచించాలన్నారు. గిగ్ వర్కర్ల డిమాండ్లను పరిష్కరించే విషయంలో కంపెనీలు గిగ్ వర్కర్ల యూనియన్లతో చర్చకు రావాలని కోరారు. గిగ్ వర్కర్ల
వర్కర్ల ఆందోళనలు మొదలైనప్పటి నుండి ఖ్యాతి కనెక్ట్స్ ఛానల్ గిగ్ వర్కర్ల సమస్యలను ప్రపంచాన్ని తెలిపేందుకు అనేక వీడియోలను పోస్ట్ చేసింది. గిగ్ వర్కర్ల సమస్యలన్నిటిపైన తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవగాహన కల్పించింది. గిగ్ వర్కర్ల యూనియన్ ప్రతినిధి సలావుద్దీన్ తో పాడ్కాస్ట్ నిర్వహించింది. ప్రజలకు అవగాహన కల్పించి గిగ్ వర్కర్లకు తోడుగా నిలిచే విషయంలోనూ మా ఈ చిరు ప్రయత్నం సఫలీకృతం అవ్వడం పట్ల గర్వపడుతున్నాం. ప్రజల తరఫున ప్రజాగళాన్ని వినిపించేందుకు, ప్రజల్లో సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పించేందుకు ఖ్యాతి కనెక్ట్స్ ఛానల్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.